ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి వృశ్చిక రాశి వారికి 4 అతిపెద్ద మార్పులు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి సమయం నుండి కూడా అదృష్టం అయితే ప్రారంభం కాబోతుంది. మరికొద్ది గంటల్లో ఒక అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. వృశ్చిక రాశి వారు ఇప్పటి నుండి కూడా ఈ మాసం పూర్తయ్యే వరకు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కనుక మీరు ఏమాత్రం యామరపాటుగా వ్యవహరించుకున్న వృశ్చిక రాశి వారు భారీ ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తుంది. అసలు వృశ్చిక రాశి వారు ఏ విషయం పట్ల జాగ్రత్త తీసుకోవాలి, అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా చాలా వరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎంతో చురుగ్గా ఉంటారు. ఈ సమయంలో ఎక్కువగా విద్యపై దృష్టి పెడుతూ ఉంటారు. చాలా వరకు కూడా చెడు వ్యసనాలు, చెడు స్నేహాల నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల మాటను గౌరవించడం జరుగుతుంది. అలానే విద్యార్థులు తమను తాము ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని కొత్త జీవన విధానాలు, కొత్త కోర్సులు అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే సాగే అవకాశం కనిపిస్తుంది. విదేశీ విద్య పట్ల ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తులకు, ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యాపార వ్యవహారాలు చూసుకోవడానికి సమయం లేక కేవలం పెట్టుబడి పెట్టి వారి పార్ట్నర్ల మీద నమ్మకంతో వదిలేయడం జరుగుతుంది. దీనినే కొంతమంది అదునుగా తీసుకుని వ్యాపారంలో తప్పుడు లెక్కలు చూపించి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వ్యాపార పరంగా ఎంతో తెలివిగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే వ్యాపార విషయంలో కుదిరినంత వరకు కూడా మీరు పాలు పంచుకున్నట్లయితే ఇలాంటి ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో నూతనంగా రుణాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది. పారిశ్రామిక రంగంలో ఆశించిన రీతిలో అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. కెరియర్పై ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. పరిశ్రమలు ఇతర దేశాలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వారి ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. అలానే ఎంతో కాలంగా విడిపోయినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులను కలవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారు అధిక సమయాన్ని కుటుంబంతోని, స్నేహితులతోని గడపడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కెరియర్లో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి మొండితనం అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కనిపిస్తుంది. ప్రతి దానిలో కూడా పై చేయి ఉండాలనే భావన స్త్రీల్లో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. పైకి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరికి ఎప్పుడూ కూడా లోపల సున్నితమైన మనసు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరితోని కూడా అంతగా తొందరగా కలవలేరు. నూతన వ్యక్తులతో మాట్లాడడానికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా ఈ సమయంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వినబోతున్నారు. డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగ రీత్యా మాత్రం కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంది. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి డబ్బు ఆశ చూపించడం లేదా వారి నుండి డబ్బు తీసుకుని కొంతమంది వ్యక్తులు మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ బ్రోకర్ల ద్వారా మోసపోయే
అవకాశం ఉంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా ముందు చేతికి డబ్బు ఇవ్వద్దు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందినప్పటికీ కూడా పంట ఆశించిన విధంగా వచ్చిన ఖర్చులు అనేవి అధికంగా ఉండటం వల్ల మిగిలే లాభం తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి వస్త్ర పరిశ్రమ లేదా ఆహార పదార్థాలకు సంబంధించి, ఫర్నిచర్కి సంబంధించి వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో సరైన సమయాన్ని కేటాయించకపోవడం వల్ల మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో కూడా మిశ్రమంగానే ఉండబోతుంది. సంతాన ప్రవర్తన మీరు అనుకున్న విధంగా లేకపోవడం, ప్రతిదానికి ఎదురు చెప్పడం లేదా మొండిగా అవ్వని వాటికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇటువంటివన్నీ కూడా కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి సంతాన సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు సంతానంతో కలిసి మంగళవారం లేదా శుక్రవారం రోజు గోశాలకు వెళ్ళి గోవుకి ఇష్టమైన ఆహారాన్ని తినిపించి 3 సార్లు ప్రదక్షిణ చేయించినట్లయితే ఖచ్చితంగా సంతాన ప్రవర్తనలో మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ పరంగా చర్చలు జరిపేటప్పుడు అందరి అభిప్రాయాలు సేకరించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశి వారికి ఈ మాసంలో మానసికంగా మాత్రం ఏదో తెలియని వెలితి వెంటాడుతూ ఉంటుంది. చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా లేని వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి. కొంతమంది రాజకీయ పరంగా మీకు వెన్నుపోటు పొడవడానికి లేదా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు చేరవేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ పరంగా మాత్రం ఎవరిని అంత త్వరగా నమ్మవద్దు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తున్నారో కళాకారులకు అవకాశాలు అయితే వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మీరు పడ్డటువంటి కష్టానికి తగిన ఫలితాన్ని అయితే పొందబోతున్నారు. ఈ సమయంలో ఒక ప్రమాదం పొంచుందని మనం చెప్పుకున్నాం. వీరికి వాహన ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది. బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల్లిపైన తీసుకుని వెళ్ళడం మంచిది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో స్థిరాస్తుల కొనుగోలులో మాత్రం చాలా చురుగ్గా ఉంటారు. ఎంతో కష్టపడి సంపాదించిన ధనం అంతటిని కూడా స్థిరాస్తుల కొనుగోలు పైన, అనుకూలమైన ఇన్వెస్ట్మెంట్ల పైన చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో మాత్రం కొంచెం సున్నితంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ప్రేమికుల మధ్య వివాదాలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశివారు ఈ మాసంలో ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, కుదిరిన సమయంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలమైన మార్పులు, ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.